హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. సమ్మర్ అయితే వచ్చేసింది. అబ్బా! ఎంత ఎండో. నేనైతే కొబ్బరి నీళ్ళు తీసుకున్నానండి. ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తీసుకొని దాంట్లో చియా సీడ్స్ నానబెట్టుకొని ఇక ఇలా కలుపుకొని అయితే మా పాప నేను తాగేసామండి. ఈ సమ్మర్‌లో ఇలాగ మనము మన బాడీ అయితే డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలండి. అలాగే కొబ్బరి నీళ్ళు, చియా సీడ్స్, ఇలా మజ్జిగ, పలసటి మజ్జిగ ఇలాగా మనం తాగుతూ ఉండాలండి. నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయనందుకు నేను మల్టీగ్రెయిన్ దోస అయితే వేసుకుంటున్నానండి. నేను నైటే నానబెట్టాను. పచ్చి శనగపప్పు, పెసలు, బొబ్బర్లు, ఇంకా తెల్ల జొన్నలు, ఎర్ర కందిపప్పు, మినపప్పు ఇవన్నీ నేను మల్టీగ్రెయిన్ అంతా పొట్టుతో నేను పప్పులు తీసుకొని నైట్ నానబెట్టేసుకొని అవైతే మార్నింగే నేను ఇలాగ గ్రైండర్‌లో వేసుకున్నానండి. ఒక్కొక్కసారి మనకి పని ఒక్కసారి అయిపోతే బావున్ను అనేసి మనం ఒక్కొక్కసారి అనుకోని మనం అయిపోతే బావున్నని అనుకుంటాం కదండీ! అలాంటప్పుడేనండి మనకు పనికి 2 పనులు వస్తాయి. డబుల్ పని మనకి. చూస్తున్నారు కదా! నేనైతే గ్రైండర్‌లో ఒక్క ట్రిప్ కింద ఏసేసుకుందారనుకుంటే మొత్తము అంతా బయటకి వచ్చేసి నేను చూసుకోలేదండి. చాలా చిరాకయిపోయింది. అప్పుడు పనికి 2 పనులు అవ్వాయండి. అవంతా మళ్ళీ క్లీనింగ్ చేసుకొని మళ్ళీ నేనైతే వేసుకున్నానండి. రుబ్బుకున్నాను. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక బనానా, ఆ మల్టీగ్రెయిన్ పిండితో ఒక దోస అయితే వేసుకొని, అలాగే పప్పులు కూడా నైట్ నానబెట్టుకున్నానండి. అవి వేరుశనగ గుళ్ళు కొద్దిగా, కొమ్ము శనగలు, కాబోలు శనగలు, ఇంకా బఠానీ ఇవన్నీ రాజ్మా అన్ని నైట్ నానబెట్టేసుకొని ఇవైతే మార్నింగు అదే మనం ఉడకబెట్టేసుకొని అవైతే ఇవి బనానా ఒకటి, మల్టీగ్రెయిన్ దోస ఒకటి, పప్పులు మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము ఇలా చేస్తామండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మేము మామిడికాయ పప్పు నేను చేశానండి. పట్టు పెసరపప్పు నేను అది కొద్దిగా వేయించేసుకొని ఆ పప్పుతోని మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. ఆ మామిడికాయ పప్పు అయితే నేను ఇలాగా చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. చాలా బావుంది. స్నాక్స్ అయితే ఈవినింగ్ వచ్చేసి నేనైతే బ్రెడ్ హల్వా చేశానండి. ఈ బ్రెడ్ హల్వా కూడా మనం నేతిలో బ్రెడ్ వేయించేసుకొని అలాగే బెల్లం తీసుకున్నాము. కానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది బ్రెడ్ హల్వా కూడా స్నాక్స్‌కి. చూసారు కదా! ఎంతో హెల్తీ అయిన పంచదార ఎక్కడైతే వాడలేదు. చాలా హెల్తీ అయిన నేను అన్నీ కూడా బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, స్నాక్స్ గానీ అన్నీ కూడా నేను చేశానండి. ఈ బ్రెడ్ హల్వా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంటికి అప్పటికప్పుడే ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, మన ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇలా బ్రెడ్ ఉంటే చాలండి. ఇలా ఈజీగా బ్రెడ్ హల్వా అయితే చేసి పెట్టొచ్చు. చాలా పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి స్వీట్ ఏమైనా తినాలని అనిపించినప్పుడు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డిన్నర్ అయితే బీరకాయ అయితే ఇలాగా పై ఈనెలు తీసేసండి శుభ్రం కడిగేసుకొని, ఆ పొట్టు కూడా తీసుకున్న తొక్క పక్కన పెట్టుకోవాలండి. ఇంకా బీరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకుంటానండి నేను. పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఎక్కువగా ఈ కరివేపాకు కానీ, వెల్లుల్లిపాయలు కానీ అంతా చక్కగా ఆకుకూరలైనా కానీ ఏదైనా సరే నేర్పించానండి బాగా. అలా ఇలా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవడం వల్ల కూడా పిల్లలు తీసి పక్కనే పెట్టడం అన్న ఛాన్స్ ఉండదండి. ఇలాగ కట్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా చక్కగా అన్నంలో కలిసిపోతుంది, తినేస్తారు. రోటీలో కానీ, అన్నంలో కానీ దేంట్లో అయినా చక్కగా తినేస్తారండి. చాలా గుండెకి కూడా చాలా మంచిది వెల్లుల్లిపాయలు. బీరకాయ తొక్కతో ఒక మంచి రోటి పచ్చడి కూడా చేస్తానండి నేను. అది కూడా వేస్ట్ పాడేయకుండా, అది కూడా మంచి చాలా ప్రోటీన్లు ఉంటాయి.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు చూసారు కదండీ. ఇంకా అంతా హెల్తీ మంచి ప్రోటీన్ ఉన్న అవన్నీ కూడా నేను చేశానండి. మీరు కొంచెం అయినా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.